హైదరాబాద్లో ఈ రోజు కాదు, మీరు ఒక్కసారి మా ట్రాక్ రికార్డ్ చూస్తే కూడా మేమేదో కొత్తగా ఇవాళ పర్యావరణ ప్రేమికులు కాలేదు, కొత్తగా మేమేమి మాట్లాడడం లేదు. హైదరాబాద్కి మా ప్రభుత్వం ఉన్నప్పుడు మేము చేసిన ఎఫర్ట్స్ వల్ల ప్రపంచంలో ప్యారిస్, బొగోటా లాంటి నగరాలను తలదన్ని గ్రీన్ సిటీ అవార్డు కూడా 2022లో మన ప్రభుత్వం ఆనాడు హైదరాబాద్ సిటీకి సాధించి పెట్టింది. హరిత విప్లవాన్ని సృష్టించింది తెలంగాణ అని చెప్పి ఆనాడు జాతీయ అంతర్జాతీయ మీడియా గ్రీన్ రెవల్యూషన్ మిషన్ కాకతీయ అనండి, హరితహారం లాంటి కార్యక్రమం నుండి దానివల్ల అద్భుతాలు సృష్టించిన తెలంగాణ అని చెప్పి మరి ఆనాడు జాతీయ అంతర్జాతీయ సంస్థలు రాశాయి. ఇది మీ ప్రభుత్వ రిపోర్టే, మాది కాదు. 7.7% గ్రీన్ కవర్ పెరిగింది కేసీఆర్ గారి ప్రభుత్వంలో అని చెప్పి ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ఇచ్చిన రిపోర్టు మీ MCRHRD వెబ్సైట్లో ఉంది. ముఖ్యమంత్రి గారు కావాలంటే చూసుకోవచ్చు. 270 కోట్ల మొక్కలు నాటి హరిత విప్లవాన్ని సృష్టించిన ప్రభుత్వం మాది. హైదరాబాద్ కొరియాలో జరిగిన ఒక అంతర్జాతీయ ఈవెంట్లో ప్యారిస్ని, బొగోటాని, మెహికోని వీటన్నిటిని కాదని ఆనాడు అంతర్జాతీయ అవార్డు గెలుచుకున్న సందర్భంగా జాతీయ పత్రికల్లో వచ్చిన వార్తలు. జాతీయ స్థాయిలో ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా తెలంగాణ ర్యాంక్స్ ఫస్ట్ ఇన్ ద నేషన్ ఇన్ ఎన్వైరన్మెంట్ కన్జర్వేషన్ ఫారెస్ట్ కవర్. ఇది మా ట్రాక్ రికార్డ్, ఇది మేము సాధించిన విజయాలు. ఇక మళ్ళీ అదే మాట మళ్ళొకసారి, హరితహారం వల్ల మేము HMDAలో చేసిన ఎఫర్ట్స్ వల్ల గ్రీన్ సిటీ అవార్డు వచ్చిన విషయం. అదే మాదిరిగా ఇక ఇది డేటా. ఒక 10 ఏళ్లలో భారతదేశంలో ఏ నగరంలో గ్రీన్ కవర్ పెరిగింది అంటే మెట్రోస్లో. ఇది డేటా, టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్. ఇది డేటా చూడండి. బొంబాయి, ఢిల్లీ, చెన్నై, అదేవిధంగా కోల్కతా, బెంగళూరు, హైదరాబాద్ ఇవన్నిటిని కలిపి చూస్తే హైదరాబాద్లో అత్యధికంగా గ్రీన్ కవర్ పెంచింది తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి హయాంలో అని మరి జాతీయ స్థాయిలో వచ్చిన రిపోర్ట్స్. ఇక ఎంత పెరిగింది, ఎన్ని స్క్వేర్ కిలోమీటర్లు పెరిగింది తెలంగాణలో అంటే ఇదొక రిపోర్టు. ఇట్లా ఒకటి కాదు, నేను 100 చూపెడతాను. ఇది ఒక్క పిక్చర్ మీకు అన్ని విషయాలు చెప్తుంది. ఆ తర్వాత భారత ప్రభుత్వం చెప్పింది కూడా ఒక మాటలో చెప్తాను. దిస్ వన్ పిక్చర్ విల్ స్పీక్ వాల్యూమ్స్. భారతదేశంలోని 28 రాష్ట్రాల్లో ఎక్కడ గ్రీన్ కవర్ పెరిగింది అంటే ఇగో దిస్ ఇస్ తెలంగాణ అండ్ ద గ్రోత్, డెకేడల్ గ్రోత్ ఆఫ్ గ్రీన్ కవర్ ఇన్ తెలంగాణ. ఇది భారత ప్రభుత్వం పార్లమెంట్లో ఇచ్చిన రెస్పాన్స్. 2021 జూలై 23 నాడు భారతదేశంలో ఏ సంవత్సరంలో ఎంత పెరిగింది గ్రీన్ కవర్, ఎంత పెరిగింది అడవి అంటే ఇది భారత ప్రభుత్వం 2021లో ఇచ్చిన రిపోర్టు. అత్యధికంగా తెలంగాణ రాష్ట్రంలో పెరిగింది అని పార్లమెంట్లో ఇచ్చిన సమాధానం. బయోడైవర్సిటీని తెలంగాణ ప్రభుత్వం ఎట్లా కాపాడుతుంది అని చెప్పి వచ్చిన వార్తలు. అన్నిటికీ మించి మేమేదో ఒక హైదరాబాద్లోనే చేయలేదు. తెలంగాణలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి పల్లెలో పల్లె ప్రకృతి వనాలు పెట్టి, చిన్న పల్లె కూడా 19,472 పల్లె ప్రకృతి వనాలు పెట్టింది కేసీఆర్ గారు. మొత్తం 13,657 ఎకరాల్లో పల్లె ప్రకృతి వనాలు పెట్టింది. పల్లెల్లో కూడా పచ్చదనాన్ని పెంచింది మా ప్రభుత్వం. మండల స్థాయిలో 2011 బృహత్ ప్రకృతి వనాలు పెట్టింది. మొత్తం 6,298 ఎకరాల్లో ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం. హైదరాబాద్ చుట్టూతా 108 అర్బన్ లంగ్ స్పేసెస్ క్రియేట్ చేసి వాటిల్లో కూడా మరి వేలాది ఎకరాల్లో ప్రజలకు కండ్లకోయ ఆక్సిజన్ పార్క్ కావచ్చు, ఉప్పల్ వైపు కావచ్చు, మీరు ఎటువైపులా పోయినా మొత్తం 108 అర్బన్ లంగ్ స్పేసెస్ క్రియేట్ చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం. అట్లాగే 1,00,000 పైచిలుకు పంచాయతీరాజ్ రహదారుల వెంబడ అవెన్యూ ప్లాంటేషన్ చేయడం జరిగింది. 12,000 కిలోమీటర్ల పైచిలుకు R&B రోడ్ల వెంబడ కూడా మరి మల్టిపుల్ అవెన్యూ ప్లాంటేషన్ చేయడం జరిగింది. ప్రతి ఊర్లో నర్సరీ ఉన్న ఒకే ఒక్క రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ. 14,864 నర్సరీలు మున్సిపాలిటీలతో కలిపి, హైదరాబాద్తో కలిపి, ప్రతి ఊరితో కలిపితే దాదాపు 15,000 నర్సరీలు ఉన్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. 270 కోట్ల మొక్కలు పెట్టిన ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. దట్ ఈస్ అవర్ కమిట్మెంట్. మాకేదో కొత్తగా ఈరోజు ఎన్వైరన్మెంట్ గురించి మాకు ఎవరి దగ్గర కితాబులు అవసరం లేదు.